ఏపీ నుంచి మెదక్ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశామన్నారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. టాటా మ్యాజిక్ ఆటోలో 55 ప్యాకెట్లతో 109 కిలోల గంజాయిని తీసుకున్నారని తెలిపారు పోలీసులు. నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్మల చెరువుకు చెందిన సోమ రాజేష్ రెడ్డి, తాటి చంటిబాబులుగా గుర్తించామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు డీసీపీ సునీతారెడ్డి. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక టాటా మ్యాజిక్ వెహికల్ని మనము వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు చాలా సస్పిషియస్గా కనిపించారు. ఆ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు సోమ రాజేష్, తర్వాత చంటిబాబు. సో వీళ్ళిద్దరు చాలా అనుమానాస్పదంగా కనిపించారు. తర్వాత మన మహేశ్వరం పోలీస్ సంబంధించిన ఎస్ఐ వెంకటరెడ్డి, రవీందర్, తర్వాత క్రైమ్ పార్టీ సురేష్, ప్రవీణ్ వీళ్ళంతా దాన్ని తనిఖీ చేయగా దాంట్లో 109.88 kgsకి సంబంధించిన గాంజా అనేది చాలా కన్సీల్డ్ ఛాంబర్స్లో సీట్ల వెనకాల, తర్వాత కింద ఇంజన్ కింద మొత్తం అంతా వైర్ తోటి చాలా పగడ్బందీగా మొత్తం అంతా కట్టేసి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. సో దాన్ని మనము త్రూ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని సీజ్ చేయడం